నమస్తే డి న్యూస్ కు స్వాగతం నేను మీ కిరణ్మై ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు వస్తున్నాయన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ యువత నైపుణ్యాలు పెంచుకుంటే స్వగ్రామంలోని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన డిఆర్ఓ చిన్న ఓబులేసు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపు ఒంగోలులో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత పీటీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య డాక్టర్ల బృందానికి అభినందన పునరుత్పాదక విద్యుత్ 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఫ్యూచర్ సౌర పవన విద్యుత్తులో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య కేంద్రం పేరుతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ స్వనీతి ఇనిషియేటివ్ అనే ప్రైవేట్ సంస్థ సంయుక్తంగా విజయవాడలో సదస్సు నిర్వహించాయి. మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం చేసిన దాడుల వల్ల రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా రావడానికి వెనుకాడారని చెప్పారు. గుజరాత్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రెజెంటేషన్ చూశాక పెట్టుబడులు రావడం ప్రారంభమైందన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో ఇప్పటి వరకు ఎంఓయూలు చేసుకున్నామని, ఇక నుంచి ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేస్తామని చెప్పారు. 2029 నాటికి అన్ని ప్రాజెక్టులు వినియోగంలోకి వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టుల అమలుకు నైపుణ్యం కలిగిన యువత కోసం నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. అయితే సదస్సుకు 250 సంస్థలు వస్తాయని ముందు రోజే ప్రకటించారు. సదస్సులో మాత్రం చాలా తక్కువ కంపెనీలే పాల్గొన్నాయి. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ తప్ప అధికారులు ఎవరూ సదస్సులో కనపడకపోవడం చర్చనీయాంశమైంది. గ్రీన్ ఎనర్జీ సదస్సులో నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, నెట్ క్యాప్ వైస్ చైర్మన్ కమలాకర్ బాబు, సనీతి ఇనిషియేటివ్ సీఈఓ రిత్వికా భట్టాచార్య పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కి ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన విండ్ కానీ సోలార్ కానీ ఎవరు కూడా మా కళ్ళి చూడాలి, ఆంధ్రప్రదేశ్ కళ్ళి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ మీద జరిగిన దాడులు కానీ రకరకాల కారణాలతోటి ఎవరు కూడా రాల. అప్పుడు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన రెన్యూబుల్ మీట్ జరిగింది గుజరాత్లో. ముఖ్యమంత్రి గారితో నేను కూడా వెళ్ళాను అనమాట. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఒక రూమ్లో కూర్చుంటే దాదాపు అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ కానీ బ్యాంకర్స్ కానీ అందరూ కూడా వచ్చి ఆ రోజు మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మేము రెడీగా ఉన్నాము మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన తర్వాత. ఎందుకంటే ఇక్కడికి ఆ రోజు అక్కడికి ప్రధానమంత్రి గారితో పాటు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దాంతోపాటు 8 రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు చాలామంది వచ్చారు. ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే ఒక ఆఫీసర్ లాగా పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు. అక్కడ మాకు ఒక నమ్మకం కలిగిన తర్వాత వచ్చిన తర్వాత గ్రీన్ ఎనర్జీ పాలసీ ఒకటి తయారు చేద్దామని చెప్పి తీసుకొచ్చి మన టార్గెట్ 160 గిగావాట్లు పెట్టాలి మన స్టేట్లో. మనకి దేవుడిచ్చిన వరం రాయలసీమ జిల్లాలో మనకి లైట్ కానీ లేకపోతే విండ్ కానీ కెపాసిటీస్ ఉంటాం, పిఎస్పి కెపాసిటీస్ ఉంటాం. దాంతోపాటు బ్యాటరీ ఎనర్జీ సపోర్ట్ తీసుకుందాం, దాంతోపాటు గ్రీన్ ఎనర్జీ తీసుకుందాం, గ్రీన్ హైడ్రోజన్ కానీ ఇవన్నీ తీసుకుందాం అని చెప్పి ఆ రోజు తీసుకొని ప్రయాణం ముందుకు సాగటం జరిగింది. ఇప్పటిదాకా చాలా పెద్ద ఎత్తున ఎంఓయూలు చేసాం. ఇప్పటిదాకా మనం చాలామందికి ఎంఓయూలు చేసాం. ఇప్పటి నుంచి మనం గ్రౌండింగ్ చేసే కార్యక్రమం మీద వెళ్ళాలి. ఖచ్చితంగా మనం 2029కి వెళ్ళే లోపల మనం అనుకున్న టార్గెట్ దశగా పనిచేయాలి. దీనికి ఇవన్నీ పనిచేస్తా మన యూత్ చాలామంది టాలెంటెడ్ యూత్ ఉన్నారు, చదువుకొని ఇంజనీరింగ్ చదువుకొని చాలామంది గ్రామాల్లో ఏం చేయాలో అర్థం కాక సరైన గైడెన్స్ లేక ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళ మంచి పొజిషన్లో కనుక కూర్చోబెడితే మనం చాలా బాగుంటుంది. యూత్ కూడా మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనే దానికోసం ప్రతి నెల కూడా లోకేష్ గారి అధ్యక్షతన 20 లక్షల మంది యూత్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే దశగా మేమందరం కూడా పనిచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కనిగిరి లాంటి ప్రాంతం నుంచి ఎక్కువగా వలసపోయే ప్రాంతం కనిగిరి మన రాష్ట్రంలోని. ఇలాంటి ప్రాంతంలో మనం కనుక ఏదన్నా ఇండస్ట్రీ కనుక తీసుకొస్తే రూరల్లో ఉండే యూత్కి కొద్దిగా సహాయం చేసినట్టు ఉంటుందనే దానికోసం ఆ రిలయన్స్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించి దాదాపు అక్కడ ఒకేసారి 5,000 ఎకరాలు ఇచ్చామన్నమాట ప్లాంట్ పెట్టమని. అక్కడ రూరల్ యూత్కే కాకుండా ఫార్మర్స్కి కూడా సపోర్ట్ చేయాలనే దానికోసం ఫార్మర్స్ను కూడా యూత్తో పాటు సమానంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. వాళ్ళు 500 ప్లాంట్లు పెడతా ఉన్నారు.
తద్వారా 2.5 లక్షల మందికి ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఉద్యోగ అవకాశాలు కలిగిస్తామని చెప్పాను. స్త్రీ పురుషులు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని డిఆర్ఓ చిన్న ఓబులేసు అన్నారు. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద డిఆర్ఓ ప్రారంభించారు. చేనేత వస్త్రాలను ధరిద్దాం, చేనేత పరిశ్రమలను కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు. చేనేత వస్త్రాలు వాడటం వల్ల అనేక ఉపయోగాలున్నాయని డిఆర్ఓ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించిన విధంగా చేనేత వర్గాలను సత్కరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ రఘునంద, ఇతర అధికారులు, వివిధ గ్రామాలకు చెందిన నేతన్నలు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్ డే. ఈ హ్యాండ్లూమ్ డేను పురస్కరించుకొని కలెక్టర్ గారి యొక్క అనుమతితో ప్రకాశం భవన్లో సమావేశమైనటువంటి హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏడీడీ గారు, తర్వాత ఏడీ గారు, మిగతా ఆఫీషియల్స్ అందరూ దీని యొక్క ప్రాధాన్యతను ప్రజలందరూ గుర్తించే విధంగా ఒక ర్యాలీని కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మన గౌరవనీయులు భారత ప్రధానమంత్రి గారు కూడా ఒక 5 మందికి ఫెసిలిటేషన్ చేయించే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకోమన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారి చేత ఈ హ్యాండ్లూమ్స్లో ఎవరైతే బాగా ధరించి ఉన్నారో 5 మందికి ఫెసిలిటేషన్ చేయడం కూడా జరుగుతుంది. ఈ హ్యాండ్లూమ్స్ ధరించడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. గతంలో గాంధీ మహాత్ముడు తర్వాత అలాంటి వస్త్రాలు ధరించి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వస్త్రాలు ధరిస్తే ఆరోగ్యానికి మంచిది అనే ఉద్దేశంతో ప్రోత్సాహం కూడా చేయడం జరిగింది. అట్లా స్త్రీలు అయితేనేమి పురుషులు అయితేనేమి ఈ చేనేత వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అని తెలియజేస్తున్నాం. దానికి పురస్కరించుకొని ఈరోజు ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం. ఒంగోలులో 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను మేయర్ గంగాడ సుజాత, వెంకటరమణ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు. వైద్య సహాయం కోసం వచ్చేవారికి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవా దృక్పథంతో వైద్య సేవ అందించాలన్నారు. డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ ఒంగోలుకు చెందిన అబ్బూరు వెంకటేశ్వర్లు కుమారుడు అబ్బూరు వెంకట సతీష్ ప్రముఖ న్యూరాలజిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అన్నారు. తన స్నేహితులతో కలిసి నూతనంగా హాస్పిటల్ ప్రారంభించి అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారని అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ కమల్హాస, డాక్టర్ అయ్యప్ప, డాక్టర్ సాహిత్య, డాక్టర్ మారుతీరావు, డాక్టర్ ధర్మతేజ, చక్రపాణి, ఎస్కే రహమతుల్లా, కార్పొరేటర్ గురవయ్య తదితరులు పాల్గొన్నారు. అయితే ఇక్కడ హాస్పిటల్ యొక్క వాటిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ జనరల్ సర్జన్, అలాగే జనరల్ మెడిసిన్ ఉంది, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉంది, అలాగే గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్స్, అలాగే పీడియాట్రిక్స్, గ్యాస్ట్రోఎంట్రాలజీ ఒకటి కాదండి. మొత్తం ఇప్పుడు ప్రజలకి ఏదైతే ఈఎన్టీ కానివ్వండి, అందరికీ కూడా ఫిజియోథెరపీ కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, అన్ని రకాలుగా ఇప్పుడు మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, మన జీవన సరళిలో ఉన్న మార్పుల వల్ల కానివ్వండి, అనేక రకాల జబ్బులకి మనుషులంతా కూడా గురి కావాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏదొస్తుంది ఎవరికి తెలియడం లేదు. ఎన్ని హాస్పిటల్స్ ఓపెన్ చేసినా కూడా అన్నీ కూడా క్రిక్కిరిసి ఉంటున్నాయి అంటే దానికి కారణము
మన యొక్క జీవన శైలి. కాబట్టి దానికి అనుగుణంగానే అనేక హాస్పిటల్స్ మరి ఈరోజు మన ఒంగోలు నగరంలో రావడం జరిగింది. అందులో మరి లలిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరి డాక్టర్ గారు అయితే మనకు బాగా తెలిసిన వాళ్ళు. మరి ఇక్కడ అంతా మరి వారి యొక్క సేవలు కూడా అందరికీ అందించే విధంగా మరి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా ఇక్కడ మరి పేద ప్రజలు కూడా మన ప్రకాశం జిల్లా అంటేనే ఇక్కడ పేద ప్రజలు ఎక్కువగా ఉండే జిల్లా కాబట్టి జిల్లా నలుమూల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. కాబట్టి పేదవారికి కూడా మీరు వైద్యం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వాళ్ళు కూడా ట్రీట్ చేసి కొంచెం మనీ విషయంలో కానివ్వండి, ట్రీట్మెంట్ విషయంలో కానివ్వండి బాగా చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది. అలాగే నీ యొక్క హాస్పిటల్ అభివృద్ధి కూడా అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా మరి మీకు కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మన 60 అడుగుల రోడ్లో తన సొంత బిల్డింగ్లో యూరాలజీ సేవలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అట్లానే యూరాలజీతో పాటు డాక్టర్ అయ్యప్ప అని జనరల్ మెడిసిన్, సతీష్ రెడ్డి అయ్యప్ప అని జనరల్ మెడిసిన్. సో వీరిద్దరూ ఈరోజు నుంచి ఇక్కడ వైద్య సేవలు చేసేదానికి సంసిద్ధులై ఉన్నారు. వారి వైద్య ఖర్చులు కూడా అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ యూరాలజీ కానీ జనరల్ మెడిసిన్ కానీ తక్కువ ఖర్చుతో వైద్య సేవలు చేయాలన్న దృఢ నిశ్చయంతో ఇక్కడ ఈరోజు ఈ లలిత హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రాబో రోజుల్లో అన్ని బ్రాంచ్లు ఇంకా పూర్తిగా రాలేదు. మిగతా బ్రాంచ్లు కూడా వాళ్ళ ప్లాన్లో ఉన్నారు. జనరల్ సర్జరీ, ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, గైనకాలజీ అన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళ సీనియర్స్తో మాట్లాడి మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ వైద్య సేవలు చేసేదానికి రెడీగా ఉన్నారు. అట్లానే మన సతీష్ యూరాలజీలో బాగా నిష్ణాతులు. సో యూరాలజీలో బాగా వైద్య సేవ చేయాలని, మంచి పేరు తీసుకొచ్చుకోవాలని, అలాగే మన అయ్యప్ప జనరల్ మెడిసిన్ వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు. సో వారు కూడా మంచి పేరు వైద్య సేవ చేసి మా జిల్లా ప్రజలకి మంచి వైద్య సేవలు చేసి మంచి పేరు తీసుకొచ్చుకోవాలని కోరుకుంటూ ఒంగోలు ప్రజలందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇది చాలా ఇయర్స్ డ్రీమ్. చాలామంది చాలా కష్టపడి ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేయగలిగారు. మా మెయిన్ గోల్ ఏంటంటే మంచి ట్రీట్మెంట్, మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఈజీగా యాక్సెస్ ఉండేలా ఉండాలనేది మా మెయిన్ కోరిక. అన్ని అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇక్కడ మోస్ట్లీ అవైలబుల్ అయ్యేలా చూసుకుంటాం. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చేనేత ప్రధాన భూమిక పోషించింది. మహాత్మా గాంధీ రాట్నంపై నూలు ఒడుకుతూ చేనేతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి చేనేతకు ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో 2015 ఆగస్టు 7న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెన్నైలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రకటించి లోగోను ఆవిష్కరించారు. అప్పటి నుంచి ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. చేనేత రంగానికి భారతదేశంలో సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతీయుల జీవితంతో పెనవేసుకొని భారతీయుల సంస్కృతికి అది అద్దం పడుతుంది. భారతీయ చేనేత కళాకారుల సృజన అద్భుతమైంది. వస్త్రాలు నేయడంలో వారి ప్రతిభ అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. అగ్గిపెట్టెలో ఇవిడిపోయే చీరను చేసిన ఘనత భారత చేనేత కళాకారులది. వ్యవసాయ రంగం తర్వాత దేశంలో అత్యధికులకు జీవనోపాధి కల్పిస్తుంది చేనేత రంగమే. దేశంలో 1,30,00,000 మందికి ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 9 కోట్ల మందికి అవకాశం కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95% భారతదేశంలో ఉత్పత్తి అయి 23% వాటాను సాధించింది. 1905 ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్లో మొట్టమొదటిగా స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలనే వాడాలని నాయకులు పిలుపునిచ్చారు. అందువల్ల ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంగా పాటించాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. చేనేత రంగంలో జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి సాధించడానికి 1983లో భారత ప్రభుత్వం జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ను నెలకొల్పింది. చేనేత రంగం ప్రయోజనాల కోసం అన్ని రకాల నూలు కొనడం, నిల్వ చేయడం, మార్కెటింగ్ వంటి కార్యకలాపాలను ఈ కార్పొరేషన్ చేపడుతుంది. చేనేత రంగానికి అవసరమైన రంగులు, రసాయనాలు, ముడి పదార్థాలను సబ్సిడీ ధరలపై అందించడం, చేనేత రంగంలో సాంకేతికతను పెంచడం ఈ కార్పొరేషన్ ప్రధాన లక్ష్యాలు. భారత స్వాతంత్ర ఉద్యమంలో అహింసావాదానికి నాంది పలికిన చేనేత రంగానికి ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాపోలు ఆనంద భాస్కర్ 2005లో చారిత్రాత్మక పరిశోధన ఆనవాళ్లను శోధించారు. 1905 ఆగస్టు 7న విదేశీ వస్త్రాలను బహిష్కరించిన రోజునే చేనేత దినోత్సవం జరుపుకోవాలని ప్రతిపాదించారు. 2006 నుంచి చేనేత దినోత్సవం కార్యక్రమం క్రమం తప్పకుండా జరిగే విధంగా రూపకల్పన చేశారు. 2012 ఏప్రిల్ 2న ఆనంద భాస్కర్కు
రాజ్యసభ సభ్యునిగా అవకాశం రావడంతో తరువాత జరిగిన అన్ని రాజకీయ జాతీయ కార్యకలాపాలకు నాయకత్వం వహించారు. వివిధ రాష్ట్రాల్లోని జాతీయ నాయకులను కలిసి దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించారు. 2012 ఆగస్టు 7న ఆనంద భాస్కర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో తొలిసారిగా చేనేత దినోత్సవం నిర్వహించారు. ఆ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కళాకారులను, రాజకీయ దిగ్గజాలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి ఎర్రకోట నుంచి రాజ్ఘాట్ వరకు చేనేత వాక్ నిర్వహించి జాతీయ స్థాయిలో ఈ దినోత్సవంపై ఆసక్తి కలిగించారు. 2014 నుండి 2015 వరకు ప్రభుత్వాధికారులపై ఒత్తిడి పెంచిన ఆనంద భాస్కర్ 2015 మార్చి 3న రాజ్యసభలో ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించాలని ప్రతిపాదించారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసి రిపోర్టు ఇవ్వాలని కోరింది. పరిశీలించిన కేంద్ర మంత్రివర్గం రిపోర్టును ఆమోదించింది. అన్ని రాష్ట్ర కేంద్ర ప్రాంత ప్రభుత్వాల అంగీకారంతో 2015 జూలై 29న భారత ప్రభుత్వం ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా అధికారిక గెజెట్ విడుదల చేసింది. 2015 ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చెన్నైలో అధికారికంగా ప్రారంభించారు. ఈ అధికారిక జాతీయ పండుగకు కేంద్ర మంత్రులు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ చేనేత కళాకారులు పాల్గొన్నారు. ఆనాటి నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రమం తప్పకుండా జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్కి 15 ఆగస్టు నాడు ఢిల్లీలో జరిగే వేడుకలకు ఆహ్వానం దక్కడం జిల్లాకే గర్వకారణం. జిల్లాలో అనేక పంచాయతీలు ఉండగా ఏడుగుండ్లపాడు గ్రామానికి ఉత్తమ అవార్డు దక్కడంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా పాల్గొనే వేడుకలలో పాల్గొనేందుకు మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామ సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్యకు అవకాశం దక్కింది. ఈ వేడుకల్లో సర్పంచ్తో పాటు భర్త దాసరి ఇమాన్యుయల్, తండ్రి దాసరి రమేష్ పాల్గొనున్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు క్యాన్సర్పై విజయం స్క్రీనింగ్ పరీక్షతో సాధ్యమన్న కాన్సెప్ట్తో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సినీ హీరోయిన్ గౌతమితో పాటు పాలు పంచుకునే అవకాశం తనకు దక్కిందన్నారు. తమ గ్రామం నుంచి లింగంగుంట వరకు 80 లక్షల రూపాయల వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణం, నూతన ఎస్సీ కాలనీలో సైడ్ డ్రైన్లతో పాటు గ్రామంలో 100% సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం కూడా ఈ అవార్డుకు కారణమని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజలు, సిబ్బంది సహకారంతో మిగిలిన గ్రామాల కంటే తమ గ్రామంలో 100% విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సహకారంతో తన పదవి కాలంలో గ్రామ చెరువు కట్టుపై వాకింగ్ ట్రాక్ ఏర్పాటుతో పాటు గ్రామంలో 100% అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు సర్పంచ్ దాసరి శిల్పా సౌందర్య తెలిపారు. నా పేరు దాసరి శిల్ప సౌందర్య, ఏడుగుళ్లపాడు గ్రామం, మద్దిపాడు మండలం. నాకు ఆగస్టు 15వ తేదీకి పిఎం అయినటువంటి ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి నాకు ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందజేయడం జరిగింది. ఆహ్వానానికి నాకు గుర్తింపు ఇచ్చినందుకు మీ అందరికీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు నేను మీ అందరికీ కృతజ్ఞతలై ఉంటాను. అదేవిధంగా మా గ్రామంలో నేను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సర్పంచ్ పదవి నాకు చాలా దోహదపడిందని నేను ఆశపడతా ఉన్నాను. మా గ్రామంలో ఎప్పటి నుంచో లేని సైడ్ డ్రైన్స్ అయితేనేమి, సీసీ రోడ్స్, లింగంగుంటకి ఏడుగులపాడికి 80 లక్షలు పెట్టి బీటీ రోడ్ నిర్మాణం చేయడం జరిగింది. ఎప్పటికి నిత్యము ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ వారికి రావాల్సిన పథకాలని ఎందుకు ఆగిపోయినాయి, ఇనెలిజిబుల్ ఎవరిలో ఉన్నారు, అటువంటి ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేయడానికి నా వంతు సహాయం నేను చేయడానికి నేను ఎప్పుడు కృషి చేస్తూ పంచాయతీ ఆఫీసులో అందుబాటులో ఉంటా ఉన్నాను.
అదేవిధంగా క్యాన్సర్ని ఎదిరించి గెలిచినటువంటి గౌతమి హీరోయిన్ గారితో అవేర్నెస్ ప్రోగ్రామ్ మా గ్రామంలో చేయడం జరిగింది. ఇట్లా హెల్త్ క్యాంపెయిన్లు అయితే ఏమి ఇంకా ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు ఈ సర్పంచ్ పదవి ఎంతో ఉపయోగపడిందని ఆశపడతా ఉన్నాను. నేను ఇంత మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినందుకు ఎవరికి దక్కని ఈ ప్రకాశం డిస్టిక్లో ఎన్ని పంచాయతీలు ఉన్నా వాళ్ళెవరికి దక్కని గొప్ప ఆధిక్యతని మా ఏడుగులపాడు గ్రామానికి నాకు అందించినందుకు మీ అందరికీ నిజంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ముందున్న రోజుల్లో ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ పదవి కాలంలో చేయాలని, మా గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందంజలో ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేవిధంగా మాకున్న మెయిన్ ఒక డ్రీమ్ ఏంటంటే మా గ్రామంలో చెరువు ఉంది, ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ వేయాలనేది నాది ఒక డ్రీమ్. అది నా సాయశక్తుల మా ఎమ్మెల్యే గారు అయితే ఎవరో ఒకరి సహకారంతో అది కూడా కంప్లీట్ చేయాలని ఆశపడతా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తమ గ్రామానికి ఢిల్లీ స్థాయిలో గుర్తింపు రావడం ఆనందంగా ఉందని పంచాయతీ కార్యదర్శి అజయ్ కీర్తి తెలిపారు. శిల్పా సౌందర్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని, ప్రజలకు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. మా గ్రామ పంచాయతీకి రేపు ఆగస్టు 15వ తారీఖు ఢిల్లీలో మా గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులపైన మా సర్పంచ్ గారికి అవార్డు రావటం చాలా ఆనందంగా ఉంది. మా గ్రామ పంచాయతీకి అవార్డు దక్కిందని గ్రామంలో చాలా సైడ్ కాలువ నిర్మాణం కానీ, పైపు లైన్ నిర్మాణం కానీ, లీకులు కానీ, సీసీ రోడ్లు కానీ, ఈ స్ట్రీట్ లైట్లు రాత్రిపూట వెలుగుటం కానీ అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఈ పంచాయతీకి అవార్డు దక్కిందని మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము. మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైన శ్రీమతి దాసరి శిల్పా సౌందర్య గారు గ్రామ పంచాయతీకి చాలా అభివృద్ధి చేశారు. ఈ అభివృద్ధి పనుల్లో కూడా నిరంతరం గ్రామ పంచాయతీలో ఉన్న సమస్యలు కానీ ఏమైనా కానీ ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తూ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే పథకాలన్నీ ప్రజలకు అవేర్నెస్ ఇస్తూ మా గ్రామ పంచాయతీకి ముందు ఇలాంటి అభివృద్ధి పనులు చాలా చేస్తుందని మేము ఆశిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఒంగోలు పర్యటనలో భాగంగా శ్రేణులు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్కి స్వాగతం పలుకుతూ పట్టణంలో ఉపాధ్యక్షురాలు ఆశారావు ఆధ్వర్యంలో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పర్యటనలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతం చేయాలని ఆశారావు కోరారు. చీమకుర్తిలో పద్మశాలియ సేవా సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత సొసైటీ ప్రాంగణంలో గల చేనేత బాంధవుడు ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో బీసీ నాయకులు దోమల పుల్లయ్య, మర్రి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చేనేతలు నేసిన వస్త్రాలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులను ప్రత్యేకంగా గుర్తించాలని తెలిపారు. కార్యక్రమంలో సోమ శేషాద్రి, గోపవరపు పూర్ణచంద్రరావు, జి శ్రీనివాసరావు, అవ్వారి ఆదినారాయణ, పి లక్ష్మీకోటి తదితరులు పాల్గొన్నారు. ఎన్నాళ్ళీ కాపురాలు ఏ చెరోగిరో పడి చేద్దామన్నా అన్నాడు ఓ ప్రజాకవి. నేద్దామన్నా నేతలు లేక, నేసిన దానికి కూలి దక్కక, ఆకలి ఆకలి అంటూ చావుకు గురైనావా? అగ్గిపెట్టెలో మడిచిన చీరను నేసిన నీకు ఏమీ మిగిలేరా నేతన్నా? జాతికి పేరు తెచ్చిన చివరికి నీకు ఆకలి చావురా అన్న పరిస్థితి చేనేత కార్మికుల జీవితాలకు సరిపోతుంది. చేనేత రంగంలో పారిశ్రామికరణ ప్రాబల్యం పెరగటంతో సరైన కూలీ దక్కక ఆకలితో అల్లాడిపోతున్నారు చేనేత కార్మికులు. చేనేత కార్మికుల ఛిద్రమైన బతుకులపై డి న్యూస్ ప్రత్యేక కథనం. తరతరాలుగా ఉన్న చేనేత పరిశ్రమ పూర్వ రంగానికి ఇప్పటికీ ఎంతో వ్యత్యాసం ఉంది.
గతంలో ఎంతో మన్నిక ఆదరణ ఉండేది. స్వాతంత్ర పోరాటంలో జాతిపిత రాట్నాన్ని వడుకుతూ విదేశీ వస్తు బహిష్కరణ పేరుతో అనేక నిరసనలు చేపట్టారు. రైతులు పండించిన పత్తి ద్వారా నూలును తయారు చేసి చేనేత కార్మికులు వస్త్రాలను తయారు చేసేవారు. అలాంటి చేనేత పరిశ్రమ రోజురోజుకి అంతరించిపోతోంది. రానున్న రోజుల్లో పరిశ్రమ ఉండే పరిస్థితులు కనిపించడం లేదు. పారిశ్రామిక పోటీ తట్టుకోలేక ప్రైవేటు వ్యక్తులు చేనేత ఉత్పత్తులు మానేసే పరిస్థితి ఏర్పడుతుంది. చేనేత రంగాన్ని ఆదుకునే దిశగా కూటమి ప్రభుత్వం మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పవర్లూమ్స్, హ్యాండ్లూమ్స్ ఉంటారు మన చీరాల ప్రాంతంలో, కానీ ఇక్కడ అన్ని కూడా మన కొండయ్య గారు వీళ్ళందరూ ఉంటారు. మా ప్రాంతంలో కూడా అద్దంకులు కూడా చాలా తక్కువ మంది, 4-5 గ్రామాలు ఉంటారు. చీరాల్లో అయితే ఎక్కువ మంది ఉంటారు, మంగళగిరి పక్క ఎక్కువ మంది ఉంటారు. దాదాపు పవర్లూమ్స్కి అయితే 500 యూనిట్లు ఉచితంగా ఇస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అప్పుడు 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వమని. హ్యాండ్లూమ్స్కి అయితే దాదాపు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వమని చెప్పి దాదాపు ఈ రెండింటి మీద కలిపి 190 కోట్ల రూపాయల సబ్సిడీ రూపంలో వేల బతుకులు కూడా మెరుగుపడాలి, వీళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో పవర్ సబ్సిడీ ఇస్తా ఉన్నాం. వస్త్ర తయారీలో పవర్లూమ్స్ వచ్చాక చేనేత కార్మికుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని ఈతముక్కలకు చెందిన చేనేత నాయకుడు మునగాల వెంకట నరసింహారావు అన్నారు. పనిచేసిన దానికి కూలీ దక్కడం లేదు. ఈ రంగాన్ని ప్రభుత్వం దత్తత తీసుకుని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కొన్ని రాయితీలు ఇస్తున్నారని, ఇవి కాకుండా ప్రభుత్వం వివిధ రంగాలలో రాయితీలు ఇస్తున్నట్లే చేనేత రంగాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి నేతన్నలతో వస్త్రాలు నేయించి వాటికి గిట్టుబాటు కల్పించి ఆప్కో ద్వారా అమ్మకాలు చేయించి రాయితీని ప్రభుత్వాలు భరిస్తే తప్ప చేనేత రంగం బతికే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది చేనేత పరిశ్రమ మీద ఆధారపడి ఆ రోజు జీవనం సాగించారు. రాను రాను మిల్లుల పోటీలతోటి, పవర్లూమ్ పోటీలతోటి చేనేత కార్మికుడు అల్లాడిపోతూ నేసిన వస్తువుకి గిట్టుబాటు లేక వృత్తిని వదిలిపెట్టుకొని వేరే వృత్తులకి వలసపోవటం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్తు ఏర్పాటు చేయటం జరిగింది. కొంతలో కొంత సంతోషించవలసిన విషయం ఇది. గవర్నమెంట్ వారు దత్తత తీసుకొని కావాల్సిన వెరైటీని ఆర్డర్ రూపంలో కనుక చేనేత కార్మికులకు ఇచ్చి వాళ్ళ చేత తయారు చేయించుకొని వాళ్ళకి అత్యధికమైన మజూరీ విధానంలో గిట్టుబాటు రేటు వాళ్ళకే కల్పించి ఆ వస్తువుని గవర్నమెంట్ వారే కొనుగోలు చేసి దాన్ని ఒక 50%, 60%, 70% సబ్సిడీ రూపంలో కనుక ఆప్కోల ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు ఇస్తున్నారు, ఆ విధంగా కానీ ఏర్పాటు చేయగలిగితే చేనేత కార్మికులకు పని దొరికి పని తగిన వేతనాన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చే విధానంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని బయటపడేయాలంటే ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈతముక్కలకు చెందిన బొట్టు ఆదినారాయణ అన్నారు. దెబ్బతిన్న పరిశ్రమను నిలబెట్టేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి. సొసైటీల ద్వారా కానీ, ప్రభుత్వం కానీ నూలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు రాయితీలతో పాటు జీఎస్టీ వంటి పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మా చేనేత పరిశ్రమ గురించి ప్రభుత్వం ఏదైనా చొరవ తీసుకొని మాకు ఏదైనా సొసైటీ ద్వారా కానీ లబ్ధి పొందేది చేస్తే మాకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాం మేము. కాకపోతే ఈ సొసైటీలో కనుక ఏదైనా బెనిఫిట్స్ కనుక మాకు ఇచ్చుంటే ఇంకొద్దిగా మేము కొద్దిగా పైకి ఎదుగుతాం. మా పిల్లలను కూడా చదివించుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇప్పుడు ఏదో కొద్దిగా మాట్లాడుతున్నారు, కొద్దిగా చేస్తామని చెప్తున్నారు. దాన్ని బట్టి కూడా ఆలోచించి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సహాయం చేస్తే మేము కొద్దిగా బాగుపడతాం. అందువల్ల కొద్దిగా మీరు దయచేసి దాని గురించి కూడా ఆలోచించి మా ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ మాకు సహాయం చేస్తే మాకు బాగుంటుంది. నెల రోజుల పాటు భార్యాభర్త పనిచేస్తే 9 నుండి 10,000 వరకు వస్తున్నాయి. వీటితో కాపురం ఎలా నెట్టుకురావాలి? పిల్లల్ని ఎలా చదివించాలి? ఈ రంగంలో సరైన ఆదాయం రాకపోవడం వల్ల చాలామంది చేనేత పని నుండి ఇతర రంగాల వైపు వెళ్ళిపోతున్నారు. దీంతో చేనేత పరిశ్రమ ఇతర రంగాలతో పోటీ పడలేకపోతుందని ఈతముక్కలకు చెందిన రూపాలక్ష్మి అన్నారు. ఇది నేస్తే 1800 వస్తాయండి. 1800 అంటే వాటిల్లో బయట అన్ని బోంగా 1500 వస్తాయి.
నెలకు 3 బారులు నేస్తాము, అంటే 4,500. 2 మొగ్గాల మీద 9,000 వస్తాయి అన్నమాట. సరే, ఇంకొక 1,000 రూపాయలు కలిపిన 10,000 వస్తాయి. ఈ 10,000 తోటి కుటుంబం గడుపుకోవాలా, పిల్లలను చదివించుకోవాలా, ఏం అర్థం కాని పరిస్థితులు అన్నమాట. కాబట్టి ప్రభుత్వం మాకేమన్నా సాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. లేదండి, ఇవి సొసైటీ నుంచి, సొసైటీ ఆఫ్ కాల్ నుంచి వస్తాయి అన్నమాట. వాళ్ళ దగ్గర మాకు ఇంకా పెండింగ్ ఉండయి డబ్బులు. వాటితోటి కొంచెం నేసే పరిశ్రమకి ఇవి చాలటలేదు, పైపెచ్చి అక్కడి నుంచి మాకేమో సరిగ్గా డబ్బులు రావటం లేదు. పెద్ద దోర్నాల మండలం చిన్నగుడిపాడులో 29 సంవత్సరాల నాలి శివ అనే రైతు తన పొలంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంతకాలంగా తమ పంటకు దిగుబడి సరిగ్గా రాక అరాకొరాగా పండిన పంటకు ధర లేక తీవ్రంగా నష్టపోయి అప్పుల బాధతో మనోవేదన చెందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతునికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొత్తగా వచ్చాడు గాలిడి మా ఆయన పేరేం పేరు సాయిబ్ ఒకటిన్నర కూర్చుంటారు మధ్యాహ్నం 2 గంటలకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు వస్తున్నాయన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. యువత నైపుణ్యాలు పెంచుకుంటే స్వగ్రామంలోని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడి. 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని ప్రారంభించిన డిఆర్ఓ చిన్న ఓబులేసు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని పిలుపు. ఒంగోలులో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించిన మేయర్ గంగాడ సుజాత. పీటీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య. డాక్టర్ల బృందానికి అభినందన. డి న్యూస్లో నేటి మాట. ధైర్యవంతుడు అంటే భయం తెలియనివాడు కాదు, భయాన్ని జయించినవాడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.